చెప్పండి నన్ను ఒక్కరు మాట్లాడండి. షేర్ఖాన్ కోట ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు సంక్రాంతి కనుమ సందర్భంగా మనం గురుశక్తి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లా మీ షేర్ఖాన్ కోట సమస్య రావడం జరిగింది. మీరు ఆఫీస్ లో సమావేశమై నాకు ఇన్వైట్ చేశారు. మరి దాదాపు 60-70 సంవత్సరాల పోరాటం ఇది మీ షేర్ఖాన్ కోటాలది. అప్పుడు గతంలో మేము సిపిఎం ఉన్నప్పుడు జిలేకా ఉన్నప్పుడు కూడా చేశాం. అనేక సందర్భాల్లో కూడా ఎన్ని ఉద్యమాలు చేశాం. కానీ అమరణ నిరాదీక్ష ఒక ఎల్లమ్మ కూడా చేసింది. ఆ సందర్భంలో నిరాదీక్షలు చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితం మీరు ఐక్యంగా పోరాటం చేయబట్టే హైకోర్టు కూడా మీకు అనుకూలంగా రావడం జరిగింది. కానీ మనం హైకోర్టు ఏమిచ్చింది, కలెక్టర్ గారు ఆ షేర్ఖాన్ వాళ్ళ స్థలం అంటే వాళ్ళు కొని మీకు పట్టాలు ఇవ్వమని చెప్పింది. దాన్ని మన పాలకులు దీన్ని అమలు చేయడంలో విఫలమైనారు. అదేవిధంగా ఈ సమస్య మీద లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు మీరు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు నన్ను ఆహ్వానిస్తే ఈ సమస్య ఎట్లా చేద్దామంటే గుడిసె కృష్ణమ్మ జిల్లా అధ్యక్షులుగా ప్రధానంగా ఆమె అయితే మా సమస్య పరిష్కారం చేస్తుంది. కాబట్టి ఆయన కలుద్దామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఆమెకు అండగా ఉంటూ అదేవిధంగా ఈ సమస్య మీద అవసరమైతే ఆమె ఏ విధంగా దీన్ని సక్సెస్ చేసి లోకేష్ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం అయితే ఈ షేర్ఖాన్ కొట్టాల్లో ఖచ్చితంగా గుడిసె కృష్ణ ఫోటో కూడా అందరూ ఇంట్లో ఉండే అవకాశం ఉంది. మనం ఆయన మనకి స్పందించి దీనికి మీద సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా మన జిలేకా గారు పోరాటం చేశారు. కాబట్టి వాళ్ళ అమ్మ కూడా పోరాటం చేసి మస్తానికి జైలు కూడా పోవడం జరిగింది ఒక వారం. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. పుట్టినప్పటి నుంచి షేర్ఖాన్ కొట్టాలనేది ఫస్ట్ నుంచే ఉంది ఆదంలో. దాదాపు అక్కడ 400 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఎన్నో పాలకులు వచ్చాయి, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, అందరు అయినారు. కానీ అందరు మాట ఇస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ సమస్య అనేది సమస్యగానే మిగిలిపోయింది. సరే, గతంలో కూడా మాకు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అక్కడ అపాయింట్మెంట్స్ కట్టిస్తామని చెప్పినారు. కానీ అక్కడ అపాయింట్మెంట్స్ చేయడానికి ఎవరు ఒప్పుకోలేదన్నమాట. మేము ఎట్లయితే ఉన్నామో అది అట్లనే మాకు కొట్టాలు, మాకు పట్టాలు ఇవ్వండి, శాశ్వత పట్టాలు ఇవ్వండి అని అందరి యొక్క వివరణ అది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేడం, 72లోనే అప్పట్లోనే పెద్దవాళ్ళు కోర్టుకు వేశారు. షేర్ఖాన్ అతని మీద, స్థలం అతని మీదనే కోర్టుకు ఆశ్రయించినారు. కోర్టు కూడా, హైకోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది కలెక్టర్ గారు దీనికి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని భూమి స్వాధీనపరుచుకొని అక్కడ ఉండే వాళ్ళకి శాశ్వత పట్టాలు ఇవ్వండి. ఆ రికార్డ్స్ అన్ని నా దగ్గర కూడా ఉన్నాయి. ఎవరు వేసారమ్మా కోర్టుకి? అప్పట్లోనే అంటే మేము ఉన్న వాళ్ళు వేసినాం మేడం. అక్కడ మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వేపియండి అని, మాకు పట్టాలు ఇవ్వండి. ఆయన భూస్వామి కాబట్టి ఆయనకు ఆదంలో భూమి ఎక్కువ ఉంది. అంటే గవర్నమెంట్ కొనాలి మేడం. షేర్ఖాన్ నుంచి కొనడం. ఇప్పుడు అంబేద్కర్ నగర్ కూడా షేర్ఖాన్ వాళ్ళది. 11 ఎకరాలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే అక్కడ కొనేసి వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఇచ్చేసినారు. ఇది అక్కడ అప్పుడు 11 ఎకరాలు అది ఉంది కాబట్టి ఇది 4 ఎకరాలు ఒకటే ఉంది మేడం. షేర్ఖాన్ కోటాలు ఇప్పుడు ఉండేది 4 ఎకరాలే ఉందన్నమాట. కానీ ఆ 11 ఎకరాలు అప్పట్లో ఇచ్చిందేమి, ఇప్పుడు ఇది ఇవ్వకపోవడం ఏమి అనేది మాకు క్వశ్చన్. అదొకటి. హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ రికార్డ్స్ మొత్తం నా దగ్గర కూడా ఉన్నాయి. ఇంతకుముందు ప్రకాష్ జైన్ గారు కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ చాలా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా అప్పట్లో కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు. అక్కడైతే చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తక్షణమే పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కూడా అప్పట్లోనే లెటర్ పెట్టినారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. తర్వాత కలెక్టర్ గారు కూడా మాకు తహసీల్దార్ కూడా లెటర్ పంపించినారు. అక్కడ ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏముంది ఆ సమస్య రికార్డ్ నాకు పంపించండి అని చెప్పేసి. అది 2007లో జరిగింది మేడం. అది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా దాని తర్వాత ఎవరు మాకు చెప్పడం లేదు. ఎందుకంటే అధికారులు మారుతూ ఉన్నారు కాబట్టి సరిగా వాళ్ళకు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉండే సబ్జెక్ట్ అర్థం కాక ఇదైపోతా ఉన్నారు. కాబట్టి మొన్న పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం రాగానే 6 నెలల్లోనే మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి అక్కడ మెమోరాండం ఇచ్చేటప్పుడు ఆ వీడియో కూడా ఉంది. కానీ అంటే ఆ వీడియోలో మాట్లాడేది లేదు, పాటల ద్వారా పెట్టినారు. కాబట్టి అక్కడ ఉండే మహిళలు, స్థానికంగా మహిళలందరూ కలిసినారు. ఆయన చేయిలో చేయించి కూడా మాట ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు ఏమంటే మేము వినడం ఏమంటే అది కూడా టీడీపీ నాయకులే మాకు చెప్పారనమాట. ఇప్పుడు 16వ వార్డు వచ్చేసి ఆదంలో అంటే ఒక 4 వార్డులు దత్తతకు తీసుకున్నారనేది తెలిసింది. ఎవరు? లోకేష్ గారు దత్తతకు తీసుకున్నారనే విషయం మాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడన్నా ఏదన్నా అక్కడ ఉండే పేద ప్రజలకి పట్టాలు ఇప్పించి
మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అది మీ ద్వారా ఇప్పుడు మీరు డిస్టిక్ ప్రెసిడెంట్ అయినారు కాబట్టి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే ఒకసారి మాకేమన్నా అతనితో కూడా కలవడానికి అవకాశం మీరు ఇప్పించినారంటే తక్షణమే మేము కూడా మా సమస్యల గురించి అతనితో చెప్పుకొని మాకు పట్టాలు ఇప్పించడానికి మీరు సహకరిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశంతో మీరు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ అదే మీరు మాట్లాడి మాకు టైం ఇప్పించారంటే ఇట్లా రండి అంటే మేము కూడా వచ్చి మాట్లాడతాం. సమస్య దాదాపుగా 40-50 సంవత్సరాలది మేడం. 40-50 గుత్త అంతా మీ పేరు మీదే ఉంది. అది అంటే చాలా మంది మేడం అప్పట్లో 83 నుంచి 83 నుంచి 93 వరకు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు. అప్పుడు అంటే 83 నుంచి 93 10 ఇయర్స్ కూడా ఒకేసారి పే చేశారు. ఆ రిసిప్ట్స్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అవి అంటే అప్పట్లో ఒక 16 మంది కట్టినవి నా దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళు లేవు. 93 మెంబర్స్ అప్పుడు ఉండింది. అప్పట్లో 93 మెంబర్స్ 93 మంది పూర్వ సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘం తరపున పోరాటం చేశారనమాట. అప్పుడు 83 నుంచి 93 వరకు పే చేశారు. దాని రిసిప్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కొంతమంది మాత్రమే హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు, అందరు లేదు. ఇప్పుడు 400 కుటుంబాలు అయిపోయినాయి. దాంట్లో ఇప్పుడు 400 కుటుంబాలు అయినాయి. ఇప్పటికే రెగ్యులర్ గా అంటే దాంట్లో ఒక 50-60 మంది వరకు హౌస్ ట్యాక్స్ పే చేస్తా ఉన్నారు. అవి కొంతమంది కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అది ఎట్లా చేసుకున్నారో మాకైతే తెలియదు. మళ్ళీ ఇది ఎంతవరకు అయినా కానీ ప్రభుత్వం వాళ్ళే కలెక్టర్ ద్వారానే ఇది మాకు పట్టాలనేది ఇది కావాలి. ఎవరింటిది కరెంట్ బిల్లులు ఉన్నాయి, హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు. దానికి అంటే ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు పట్టాలు మీ పేరు రావాలి. ఇప్పుడు అంటే ఒక్కొక్కరు మాట్లాడండి. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ వచ్చేసి ఆన్లైన్ కూడా అయినాయి మేడం. మావి ఎవరి పేరుతో సహా డోర్ నంబర్లతో సహా ఆన్లైన్ అయితే అయినాయి. మున్సిపాలిటీ కూడా డోర్ నంబర్లు అనేది శాంక్షన్ చేసేసింది. అది ఎవరికైతే హౌస్ డోర్ నంబర్లు వాళ్ళకి ఇంటి పైన మీద వచ్చేసినాయి కాబట్టి అదే పేరు మీదనే మాకు కరెంట్ బిల్ కూడా వస్తా ఉంది. ఇవి రెండే మాకు ఉండేది అక్కడ. ఇప్పుడు ఆ భూమిని గవర్నమెంట్ కొని పట్టాలు ఇవ్వాలి, ప్రధానమైన అంతే. అంటే ఇప్పుడు సచివాలయంలో వచ్చేసి అడ్మిన్ లేడు అనమాట, అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. అది ప్లేస్ ఇప్పటికీ ఖాళీ ఉంది. అది అక్కడ అడ్మిన్ వచ్చేసినాడంటే ఈ ప్రాసెస్ కూడా మొదలైపోతుంది ఆన్లైన్. ఇంకా కొంతమంది ఆన్లైన్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు వచ్చేసినారంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది అప్పట్లో 15 మంది కట్ చేసినారు. ఇప్పుడు కట్టడామన్నా కూడా ఆన్లైన్ వచ్చినప్పుడు కట్టించుకోవడం లేదు. అంటే మీ దగ్గర నుంచి ఎటువంటి గుత్త తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఇది అంటే ప్రైవేట్ గుత్త కడతా ఉన్నారు, ల్యాండ్ లేకపోతే మరి అదే కడతా ఉన్నారు. కొంతమంది కడతా ఉన్నారు, కొంతమందికి రావడం లేదు. కొంతమంది కడతా ఉన్నారు, కొంతమంది కట్టడం లేదు. కడుతున్నారు సార్, కడుతున్నారు సార్, కొంతమంది కడతా ఉన్నారు. కట్టించుకోవడం లేదు. 93 మంది ఎంతో 15 మంది కట్టుకుంటారు అంతే. వచ్చి కట్ చేసి ఆ రోజే తీసుకున్న దాన్ని బంద్ చేసి దాని తర్వాత కూడా రెగ్యులర్ అయితా ఉంది. అన్న కూడా వచ్చినారు మేడం. అంటే ఇప్పుడు మేము ఇచ్చామని అంటే అర్జీ ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా, అదేమైనా కాపీ మీ దగ్గర ఉందా? లేదా లక్ష్మణ్, టీడీపీ లక్ష్మణ్ అన్నారు. అంటే వాళ్ళ ద్వారానే అది ఇప్పించండి. అది వాళ్ళ దగ్గరే ఉంది, వీడియో ఉంది. ఇచ్చినాము, మేము అధికారం వచ్చిన తర్వాత మీకు చేస్తామని హామీ ఇచ్చినాము. వీడియో అయితే ఉంది మీ దగ్గర. ఎందుకంటే నేను లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్తాను ఈ ఇష్యూని. సార్ ఇట్లా పాదయాత్ర పాటలోనే మాట్లాడి నేను కూడా